సమాజంలో మన చుట్టూ ఉండే వారిలో అనేక రకాల అసమానతలు ఉంటాయి. అవి గమనించి వాటిలో కొన్నింటినైనా తొలగించాలనే లక్ష్యంలో ముందుకెళ్తున్నారు రాయలసీమ ప్రాంతంలోని గుంతకల్లుకు చెందిన కొందరు మహిళలు. అయితే గుంతకల్లుకు చెందిన సత్రసాల వసుంధరకు తోటి వారికి ఏదైనా చేయాలనే కోరిక బలంగా ఉండేది. చదువు వల్ల మహిళలకు సాధికారత వస్తుందని నమ్మే వసుంధర ఓ సాధారణ మహిళ. డబ్బు లేక చదువుకోలేని కొంతమంది బాలికలను ఆమె ప్రత్యేకంగా చూసి అలాంటి వారికి ఏదైనా సహాయం చేయాలనుకున్నారు. ఆ ఆలోచన నుంచి పుట్టిందే అభయ విద్యా నిధి సొసైటీ. తన వద్ద ఉన్న 20,000 రూపాయలను విరాళంగా ఇచ్చి ఆ సొసైటీని ప్రారంభించింది వసుంధర. ఆమెలా సమాజానికి ఏదైనా చేయాలనే కోరిక, ఆసక్తి ఉన్నవారు చాలా మంది ఆమెకు సహకరించారు. మధ్యతరగతి ప్రజల ఆర్థిక పరిస్థితి కూడా అంతంత మాత్రంగానే కాబట్టి వసుంధర ఒక వినూత్నమైన ఆలోచన చేసింది. సొసైటీలో చేరిన సభ్యులందరి ఇళ్లలోనూ, వారి పరిచయస్తుల ఇళ్లు, షాపుల్లోనూ హుండీ డబ్బాలు పెట్టింది. ఈ హుండీ పెట్టుకున్న వారు క్రమం తప్పకుండా రోజుకు ₹2 దానిలో వెయ్యాలి. ఇలా వచ్చిన డబ్బుని ఏప్రిల్ నెలలో సొసైటీకి ఇస్తారు. ఈ ఆలోచన చాలా మందికి నచ్చింది. దీనిలో అనేక మంది హుండీల ద్వారా విరాళాలు ఇవ్వడం మొదలుపెట్టారు. మరికొందరు ఒక అడుగు ముందుకేసి బాలికలకు ఫీజులు, పుస్తకాలకు, ట్యూషన్లకు అయ్యే వ్యయాన్ని భరిస్తూ ఉన్నారు. ప్రస్తుతం ఈ సొసైటీలో 150 మంది సభ్యులు ఉన్నారు. వీరి వద్ద ప్రతి ఏడాది ₹1000 సభ్యత్వ రుసుము వసూలు చేస్తారు. ఈ రుసుముతో పాటుగా హుండీలు, విరాళాలతో అనేక మంది బాలికలకు సహాయం చేస్తున్నారు. మొదట్లో కేవలం ఇంటర్ వరకు చేరే బాలికలకే సహాయం చేసేవారు. ఇప్పుడు డిగ్రీ చదివే వారికి కూడా సహాయం చేస్తున్నారు. అయితే వీరి ద్వారా ఆర్థిక సహాయం పొందాలంటే ఖచ్చితంగా మంచి మార్కులతో ప్రభుత్వ కాలేజీలో సీటు తెచ్చుకొని ఆర్థిక ఇబ్బందులు ఎదుర్కొన్న వారై ఉండాలి. అలాగే విద్యార్థులది ఏ మతం, ఏ కులం అని కూడా పట్టించుకోరు. అలాగే సహాయం పొందిన వారు చక్కగా చదువుతూ పాస్ అవ్వాలి. ఒక్కసారి ఫెయిల్ అయితే వారికి సహాయం చేయరు. ఈ సంస్థ పేరు మీద డబ్బంతా బ్యాంక్ అకౌంట్లో ఉంచి ఆ అకౌంట్ ద్వారానే పిల్లలకు ఫీజులు కడతారు. వీరి ద్వారా సహాయం పొందిన వారు ఇప్పుడు వాట్సాప్ గ్రూప్ క్రియేట్ చేసి మరికొంతమందికి ప్రేరణ కల్పిస్తున్నారు. నేటి సమాజంలో పక్కవారి కోసం ఇంత చేస్తున్న వసుంధరను నిజంగా అభినందించాలి. ఆమెను చూసి ఎంతమంది ప్రేరణ పొందాలి.